ప్రార్థన. కృపగలనైన ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి అసంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక గీత గొప్ప దేవ, ఈ సమయంలో మీ పరిశుద్ధను పాసిందుకు వస్తున్నాం, మీ పాదారపడుతున్నాం. సమస్తము ఎరిగిన గొప్ప దేవ, సృష్టికర్త అయిన దేవ, పంచభూతములు కలుగా చేసిన గొప్ప దేవ, 14 లోకాలు కలుగు చేసిన గొప్ప దేవ, లోకమంతా మీ చేతిలో ఉన్నది. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వందలు చెల్లిస్తున్నాం. అందులో పాత నిబంధన, కొత్త నిబంధన, ఇందులో అనేకమైన విషయాలు చాలామందికి ప్రభా తెలియకపోవడం వల్ల వచ్చే ప్రశ్నలు మీకు అప్పగిస్తున్నాం. ఆ ప్రశ్నల సమాధానము మేము చెప్పలేము, కానీ మీరు చెప్పగలరు. మీపై ఆధారపడుతున్నాం. మీరు ఈ పరలోక సింహాసనం నుండి ఎవరికైతే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి డౌట్స్, అనుమానములు, ప్రశ్నలు ఉన్నావో వాటికి జవాబులు దయచేయమని కోరుచు ప్రభా. మీరు జవాబులు చెప్పగలరు, ఎందుకంటే ఈ బైబిల్ మీది, దీన్ని మీరు రాయించారు. మీ చిత్తంలో ఈ బైబిల్ ఉన్నది. ఎవరెవరో ఏ ప్రశ్నలు వేస్తున్నారో వారికి జవాబులు ఇచ్చి వారు మిమ్మల్ని హత్తుకుని జీవించేవారుగా, వారిని బట్టి అనేకులు మిమ్మల్ని తెలుసుకుంటకు, మారు మనసు పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు, ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం చేయుటకు వారికి అవకాశం దయచేయమని కోరుచున్నాం. వారి ద్వారా అనేకులు ఈ యొక్క ప్రశ్నలు కలిగి ఉంటారు. వారి వలె వారందరికీ ఈ జవాబులు కనువిప్పు, ఆత్మీయ నేత్రములు తెరవడానికి సహాయపడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఎవరైనా సరే మీకు బైబిల్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే ప్రశ్నల రూపంలో మాకు వాట్సాప్లో మీరు మాకు తెలియజేస్తే ఆ వాట్సాప్లో మేము చూసుకుని మీ యొక్క ప్రశ్నల సమాధానం చెప్తాం. మా వాట్సాప్ నెంబర్ 9989951839. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో మీరు సబ్స్క్రైబ్ చేయాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కాలి. ఈ విధంగా మీరు చేస్తే మీరు ఆ వీడియోలు చూస్తున్నారని మాకు అర్థమవుతుంది. లైక్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అనేకులకు షేర్ చేయాలి. మీ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేకులకు తెలియజేయాలి. అప్పుడు మీరు కూడా దేవుని సేవ చేసేవారిలో ఒకరిగా ఎంచబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మరలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్న? 534 ప్రశ్న. అంటే 534 ప్రశ్న. ఇప్పటికి మనం 533 ప్రశ్నలు సమాధానము చెప్పాం. ఇప్పుడు ఎన్నో ప్రశ్న వచ్చింది? 534 ప్రశ్న. 34 ప్రశ్న. ఏంటది? 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 17వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. ఆ రెండు స్తంభములను అంటే ఇది సొలొమోను యొక్క దేవాలయం కట్టినప్పుడు 2 ఉన్నతమైన ముఖ్యమైన స్తంభాలు ఏర్పాటు చేస్తాడు సొలొమోను. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. చదవండి. ఆ రెండు స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టును ఒకటియు ఎడమ తట్టును ఒకటియు నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టాను. పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే సమస్య? రెండో వ్యక్తి అందరికీ తెలుసు. రెండవ వ్యక్తి బోయజు. ఎవరో బోయజు అంటే ఈ యొక్క మరి యోధా గోత్రంలో పుట్టినవాడు. ఎవరత్న? బోయజు. ఎవరు? యోధా గోత్రంలో పుట్టినవాడు బోయజు. అందరికీ యొక్క భర్త. అవునా? బోయ్ అందరికీ తెలుసు. మరి అందుకని బోయ్ చాలా ముఖ్యమైన వాడు. బోయజు ముఖ్యమైన, అందుకే బోయ్ అందరికీ తెలుసు. కానీ మొదటి వ్యక్తికి బోయ్ అనేవాడు రెండోవాడు. మొదటి వ్యక్తి ఎవరు? యాకీను. ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? బోయజు, యాకీను. బోయజు మొదటివాడు, యాకీను మొట్టమొదటి స్తంభం పేరేంటి?
కుడితట్టు దానికి యాకీన్ అని పేరు పెట్టారు. కుడిదానికి యాకీన్. యాకీన్, ఎందుకంటే యాకీన్ ముందు పుట్టాడు కాబట్టి. దాని తర్వాత ఎడమ తట్టు దానికి బోయేజ్ అని పేరు. బోయేజు దాని తర్వాత వంశంలో పుట్టాడు. ఇంతకీ ఇప్పుడు ఈ బోయేజ్ అనే మాట అందరికీ తెలుసు. మొదటి వ్యక్తికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అతను ఎక్కడున్నాడు? ఆది కాండము 46వ అధ్యాయము 10వ వచనం. ఆది కాండం 46వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఆది కాండం 46వ అధ్యాయం అంటే దేవుడు యాకోబుతో చెప్తాడు, నీవు నీ పిల్లల్ని తీసుకుని మొత్తం ఐగుప్తుకి వెళ్ళిపో. ఇది అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. నీ యొక్క పిల్లల్ని, నీ 4వ తరం పిల్లల్ని నేను తమది కాని దేశానికి తీసుకెళ్తాను, వారిని మళ్ళీ గొప్ప ఆశతో ఇక్కడికి ఆశతో తీసుకొస్తాడు. కాబట్టి ముందు యేసేపుని పంపించాడు, యేసేపుని పంపించాడు. ఆ యేసేపు అక్కడ ప్రధానంగా చేపట్టాడు. దాని తర్వాత 46వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు. ఆది కాండం 46వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అంటే ప్రశ్న చెందే ఉంటది. అతను ఎవరి గురించి అడుగుతున్నాడు? రెండో వ్యక్తి గురించి అడుగుతున్నాడు. మొట్టమొదటి వ్యక్తి గురించి అడగట్లేదు. మొట్టమొదటి వ్యక్తి గురించి అడుగుతున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? యాకీన్. బోయేజు. మొట్టమొదటి వ్యక్తి యాకీను, రెండో వ్యక్తి బోయేజు. ఈ యాకీన్ అనే మాట ఎక్కడ ఉంది? యాకీన్ ఎవరు, ఎలాగొచ్చాడు, ఏ వంశం నుంచి వచ్చాడు అని చూస్తే ఆది కాండం 46వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవాలి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగిందంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రిని ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. అంటే ప్రపంచమంతటికి, అన్ని లోకలకి దేవుడు ఎవరు? నేనే దేవుడును, నీ తండ్రి దేవుడను. కాబట్టి నేనే దేవుడిని అంటే ప్రపంచంలో అందరూ ఎవరు మొక్కాలి? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు పాత నిబంధనలో, అదే యెహోవా దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఎన్నిసార్లు చెప్పాం మనం, యెహోవాయే యేసు ప్రభు. పాత నిబంధనలో యెహోవా, కొత్త నిబంధనలో యేసు ప్రభు. ఈ వచనం ద్వారా ఆమెకు కుమారుడు. చాలా మందికి యెహోవా అనే దేవుడు పాత నిబంధనలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుగా ట్రాన్స్ఫర్ అయ్యాడు అని తెలియలేదు. ఇక్కడ ఉంటుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమెకు కుమారుని కనును. ఆమె ఎవరు? కన్యక అయిన మరి ఒక కుమారుని కంటది. తన ప్రజలను వారి మనుషులందరూ ఎవరు ప్రజలు? మనిషిని పుట్టించింది ఎవడు? యెహోవా దేవుడు. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయును వదగా నరుడు జీవాత్మాయను. కాబట్టి మనుషులు పుట్టించింది ఎవరు? యెహోవా. ఇప్పుడు యెహోవా గురించి చెప్తున్నాడు. తన ప్రజలను అంటే తనంటే ఎవరు? యెహోవా. ఇప్పుడు యెహోవా అని చదువు అక్కడ. యెహోవా ప్రజలను, యెహోవా తన ప్రజలను వారి పాపముల నుండి. అది ఇప్పుడు యెహోవా ప్రజలు ఏమైపోయారు? పాపులైపోయారు. ఎంతమంది పాపులయ్యారు? అందరూ పాపులైపోయారు. ఒక్కడు మంచోడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి యెహోవా పుట్టించిన మనుషులందరూ పాపులైపోయారు. ఎందుకు? ఆదమ అవ్వల పండు తిన పండు తినడం వల్ల. ఎక్కడ తిన్నారు? ఇక ఏదేని తోట. ఈ ఏదేని తోటలో ఇదిగో ఏదేని తోట. దేవుడు నన్ను 1981 సంవత్సరంలో ఇరాక్ అనే దేశం పంపినప్పుడు చూపించి ఇరాక్ అనే దేశం ఈ పసుపు పైకి వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇరాక్ అనే దేశం చూపించు, చెప్పు. ఆ పసుపు కలర్ ఉన్నదంతా ఇరాక్ దేశం అంతా ఇరాక్ దేశంలో ఏదైనా తోట. ఇదిగో ఈ ఏదైనా తోటలో మనిషిని చేసినప్పుడు అదిగో తినద్దన్న పండుగ కొడుతున్నారు అక్కడ. అదే మంచి చెట్లు తినచ్చు వృక్షం. ఈ ఏదైనా తోట దేవుడు నన్ను 1981 సంవత్సరంలో పంపాడు. 1984 సంవత్సరాలకు ఉంచాడు. అంటే పూర్తిగా 3 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. ఉండి ఏదైనా తోటకి 20 సార్లు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళాను? 20 సార్లు. చూపించిన ఏదైనా తోట అక్కడ చెప్పి ది గార్డెన్ ఆఫ్ ఏడెన్, ది గార్డెన్ ఆఫ్
ఏడెన్. అదిగో ఆదం అవ్వాలి. ఇప్పుడు తినొద్దన్న పండు తినడం వల్ల ఏమైంది? పాపులైపోయారు. వారికి సంతానం అంతా పాపులైపోయారు. చెప్తాను, సంతానం అంతా పాపులైపోయారు. కాబట్టి ఈ పాపులను రక్షించుకోవాలి. మత్తయి సువార్త 1:21 ఏంటి? యెహోవా తన అంటే యెహోవా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు రక్షించుకోవాలి? యెహోవా దేవుడు. యెహోవా రక్షించుకోవాలి. యెహోవా పుట్టించారు కాబట్టి యెహోవాయే తన ప్రజల యొక్క పాపాలు నుండి వారిని విముక్తిగా చేయాలి. చేయనకి ఏం చేస్తాడు? యెహోవా తన ప్రజలను, వారి పాపములు, ఆయన పుట్టిన ప్రజలను ఆయనే రక్షించుకోవడానికి యేసు అనే నామలో పడుతున్నాడు. ఉందా లేదా అక్కడ? గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఎవరికి యేసు అని పేరు పెట్టారు? యెహోవా దేవుడు. యెహోవాకి. ఎందుకు యెహోవాకి యేసు అని పేరు పెట్టారు? యెహోవా మనుషుల్ని పుట్టించాడు. ఆ మనుషులందరూ పాపులైపోయారు. ఆ పాపను రక్షించుకోవడానికి ఆయన యేసు అనే అవతారం ఎత్తుతున్నాడు. యేసుగా వస్తున్నాడు. ఈ వచనము కోట్ల మందికి అర్థం కాలేదు. దేవుని సేవలు కూడా అర్థం కాలేదు. ఈ ఒక్క వచనం అర్థమైతే యెహోవాయే యేసు ప్రభు అని తెలుస్తుంది. యెహోవాయే యేసు ప్రభు అని తెలుసు. కాబట్టి యేసు ప్రభు దేవుడు. యెహోవా దేవుడు కదా. నేను తప్ప ఇంకో దేవుడు లేడు. ఆ యెహోవాయే యేసు ప్రభుగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. యేసు ఎవరు? యేసు యెహోవా. అంటే పాత నిబంధన యెహోవా వారి పాపాలు తీసానికి యేసుగా పడుతున్నాడు. మళ్ళీ చదువు మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమెకు కుమారుని కనును తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించును. ఆ యెహోవాయే రక్షించును కనుక ఆ యెహోవాకు యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. దేవుని రక్షించాడు, పాపమును రక్షించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణమును రక్షించాడు, నరకమును రక్షించాడు యేసు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే లోకాన్ని రక్షించాడు, ఆ లోకాన్ని రక్షించుకోవాలి. ఈ విధంగా ఎవరితో రక్షించుకోవాలి? ఇశ్రాయేలుతో రక్షించుకోవాలి. ఇశ్రాయేలు ఎవరి వాళ్ళకి రక్షించుకోవాలి? 4వ గోత్రం యోధా గోత్రం. ఈ యోధా గోత్రం ఎవరు వచ్చాడు? బోయజ్ వచ్చాడు. బోయజ్ వచ్చాడు. రెండో స్తంభం పేరు ఏం పేరు? మొట్టమొదటి స్తంభం పేరు యాకీన్. రెండో స్తంభం పేరు బోయజ్ సంగతి అందరూ తెలుసు. కానీ యాకీను ఎవరు అంటున్నాడా? యాకీను ఎవరు? ఏ గోత్రం పుట్టాడు? ఇశ్రాయేలుకి అంటే యాకోబుకి ఎన్నో కుమారుడు? 8వ వచనం నుంచి ఆదికాండము 46:8 నుంచి. ఆదికాండం 46:8 నుంచి నీవు 10 వరకు చదువు. 8 నుంచి ఆదికాండం 46. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. అంటే దేవుడు చెప్పాడు నువ్వు తప్పక ఐగుప్తుకు వెళ్ళాలని. అప్పుడు ఎవరెవరు వచ్చారు చూడడానికి? ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. అది రూబేను యొక్క వంశం. రెండో కుమారుడు పేరు ఏం పేరు? షిమియోను కుమారులైన. అది షిమియోను కుమారులు ఎవరు? యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను. అదిగో అంటే రెండో గోత్రం. యాకోబుకి రెండో కుమారుడు షిమియోను. షిమియోను యొక్క 4వ కుమారుడు యాకీను. అంటే అర్థం ఏంటి? యాకీన్ అనగా దేవుడు తన ప్రజలను స్థాపించును, లేక దేవుడు తన ఆలయమును స్థాపించును. అంటే ఎందుకు షిమియోను యొక్క 4వ కుమారుడికి యాకీను పేరు పెట్టాడు? దేవుని చిత్తములో వారొక మందిరం కడతారు. ఎప్పటికైనా ఒక మందిరం కట్టాలి. ఆ మందిరం ఎవరి కాలంలో కట్టాడు? సొలొమోను కాలంలో కట్టాడు. అందుకని సొలొమోను నోట్లోంచి మొట్టమొదటి స్తంభం అంటే ఇప్పుడు ఆదికాండం 46:10 వచనం ముందా, లేకపోతే బోయ కొడతాడు రూతు గ్రంథం ముందా? ఆదికాండం 46 ముందు. అందుకే ముందు ఎవరు? యాకీను ఎవరి కుమారుడు? షిమియోను కుమారుడు. షిమియోను ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఆ షిమియోను యాకోబుకి ఎన్నో కుమారుడు? రెండో కుమారుడు.
రెండో కుమారునికి ఇంతమంది కుమారులు. సిమ్యోనికి ఎంతమంది కుమారులు? ఒకటో యెమూయేలు, 2 యామీను, 3 ఓహదు, 4 యాకీను, 5 సోహరు, 5 సోహరు. అయితే 4వ కుమారుడు యాకీను. యాకీను అనగా దేవుడు తన ఆలయమును స్థాపించును. అంటే దేవుడు తన ఆలయమును స్థాపించును, ఆలయాన్ని స్థాపిస్తాడు. అంటే యాకోబు కాలంలోనే దేవుడు తన ఆలయం గురించి యాకోబు యొక్క రెండో కుమారుడైన సిమియోనికి తెలియజేశాడు. అందుకే సిమియోను తన 4వ కుమారుడికి యాకీను అనగా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు, దేవుడు తన ఆలయాన్ని కడతాడు. అందుకని ఇప్పుడు ఈ ఆలయం కట్టాడు. ఎవరి కాలంలో? సొలొమోను కాలం. క్రీస్తు పూర్వం 900లో ఎవరు? సొలొమోను కట్టాడు. అందుకే సొలొమోను మహాజ్ఞాని కదా, సొలొమోను మహాజ్ఞాని. అందుకని మొట్టమొదట స్తంభానికి యాకీను అనగా దేవుడు తన ఆలయమును స్థాపించుకున్నాడు. అంతవరకు వాళ్ళకి సరైన ఆలయము లేదు. కాబట్టి క్రీస్తు పూర్వం 1500లో ఐగుప్తు నుంచి వచ్చారు. క్రీస్తు పూర్వం 900లో ఆలయం కట్టారు. 1500 900 తీసే 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు. 1500 నుంచి 9 తీసేస్తే 6 9 15. కాబట్టి 600 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ మారు. అందుకని పాట కూడా ఉంది దీని మీద. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. అంటే దేవునికి ఉద్దేశంలో ఏముంది? ఆలయం ఉంది. ఆలయం సంగతి అబ్రహాంకు తెలియదు, ఇస్సాకు తెలీదు, యాకోబుకి తెలీదు. కానీ దేవునికి తెలుసు. అందుకని దేవుడు యాకోబుకి 4వ కుమారుడైన రెండో కుమారుడైన సిమియోన్ యొక్క కుమారుల్లో 4వ కుమారుడికి యాకీను అంటే దేవుడు తన ఆలయం స్థాపించునని పేరు పెట్టాడు. ఈ దేవుడు తన ఆలయం పేరు పెట్టాడు. ఎప్పటికి ఆలయం స్థాపించాడు తెలియదు. అది సొలొమోను కాలంలో నెరవేరింది. అందుకని సొలొమోను మహాజ్ఞాని కాబట్టి మొట్టమొదటి స్తంభానికేమో యాకీను అంటే యాకోబు యొక్క రెండో కుమారుడు, సిమియోను యొక్క 4వ కుమారుడు యాకీను. అందుకని యాకీనికి అంత ప్రాముఖ్యత. ఎవరు హెడ్ ప్రశ్న? ఏమని హెడ్ ప్రశ్న? కొమ్మూరి సిద్ధేశ్వరరావు గారు. కొమ్మూరి సిద్ధేశ్వరరావు ఏమన్నాడు? కరుణ కాలనీ ఒంగోలు నుంచి చేస్తున్నారు. ఒంగోలు కరుణ కాలనీ ఏమన్నాడు ఆయన? 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 17వ వచనం. సరిగ్గా స్పష్టంగా కంగారంగా పరికటకు స్పష్టంగా చదువుది. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం ఏమని రాశాడు? ఆ 2 స్తంభములను ఏ స్తంభాలయ్యి? దేవాలయ ఆలయానికి చాలా ముఖ్యమైన స్తంభాలు. ఆ స్తంభాల మీద ఆలయం అంతా ఆధారపడి ఉంది. అందుకని ఆ యొక్క సొలొమోను ఆ 2 స్తంభాలు కట్టి మొట్టమొదటిదానికి యాకీను అనగా దేవుడు తన ఆలయమును స్థాపించాడు. రెండో పేరు బోయేజు. మరి యోధా గోత్రములో చాలా ముఖ్యమైన బోయజు ఎలాగొచ్చాడు? రూతు గ్రంథము చివరి అధ్యాయంలో ఉంటుంది. బోయజు ఎలాగొచ్చాడు? రూతు గ్రంథము చివరి అధ్యాయంలో చివరి వచ్చిన 4వ అధ్యాయము 21వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయము రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఆఖరి పేర ఉంటది. బోయజు బోయజు ఎలాగొచ్చాడు చూడండి. బోయజు ఓబేదును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషీయను కనెను. యెషీ దావీదును కనెను. వారి యొక్క వంశావళి
18వ వచనం చదువు. పెరెసు వంశావళి 4వ అధ్యాయము 18, 19, 20, 21. పెరెసు వంశావళి ఏదనగా పెరుసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను. హెస్రోను రామును కనెను. రాము అమ్మీనాదాబును కనెను. బైబిల్లో రాము అనే మాట ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు మన ఇండియాలో రాము అంటున్నారు కదా. రామ ఎక్కడది? ఇశ్రాయేలీలు. ఎవరో వాళ్ళు ఇశ్రాయేలీలు. మరి ఇంకేంటి? ఇశ్రాయేలీలు క్రీస్తు పూర్వం 600 మన దేశం వచ్చారు. వారిలో ఏం పేర్లు ఉంటాయి? రాము వంశము అంటే రాము వంశం. ఎక్కడికి వెళ్తారు? బైబిల్ అండి ఇది. బైబిల్ నుంచి వచ్చిన పద్ధతిని. కాబట్టి పెరుసు వంశావళి ఏదనగా పెరుసు హెస్రోను రామును కనెను. రాము ఖచ్చితంగా రామని మాట ఉందా? ఉందా? మరి ఇంకా ఇంకేటి సంగతి? రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును సల్మానును కనెను. సల్మాను బోయజును కనెను. రాహాబునందు బోయజును కనెను. బోయజు ఓబేదుని కనెను. ఓబేదు యెస్సైని కనెను. యెస్సై దావీదుని కనెను. కాబట్టి దావీదు యొక్క వంశములో పూర్వకాలంలో వాళ్ళు వీళ్ళు కాబట్టి ఈ విధంగా మొట్టమొదట స్తంభానికి యాకీను అంటే దేవుడు తన ఆలయమును స్థాపించాడు. మొట్టమొదటి స్తంభానికి యాకీను. రెండో స్తంభానికి బోయజు కృపగలవాడు, కరుణ గలవాడు. చూడు, బోయేజు తన పొలానికి వస్తే ఈ చూడు ఆ పనివారు ఏమంటారు చూడు. బోయేజు ఆ యొక్క 2వ అధ్యాయము 4వ వచనం 2వ అధ్యాయం రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో చూడు. బోయేజు తన పొలానికి రాగానే పనివారు చూడు ఏమంటారు? బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యేసు పుట్టిన స్థలం ఏది? బెత్లెహేం. బెత్లెహేములో పుట్టింది ఎవడు? బోయేజు. అంటే బెత్లెహేములో పుట్టింది బోయేజు. ఆ బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయి వారితో చెప్పగా వారు అంటే చేను కోసేవారితో బోయేజు ఏం చెప్తున్నాడు? వారు ముందు మరి నేను ప్రశ్న అయితే సమానం చెప్పండు. చేను కోయేవారి దగ్గరికి బోయేజు వచ్చి బోయేజు ఏమంటున్నాడు? చేను కోయేవారితో యెహోవా మీకు తోడైయుండును గాక. మరి ఎంత గొప్ప సంగతి అండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం దాన్ని? ప్రైజ్ ద లార్డ్ అంటే అది ముందే ఎవరన్నారు? అది బోయేజు. మామూలు చాలా భక్తిపరుడు అతను. అంత భక్తిపరుడు కాబట్టి రెండో స్తంభానికి బోయేజు పేరు పెట్టాడు. బోయేజు ఏమంటున్నాడు? చేను కోయేవారితో యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయేవారితో చెప్పగా వారంటే ఎవరు? బోయేజుకు చేను కోయేవారు, పనివారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిదే. ఎంత గొప్ప సంగతి అండి. చేను కోసేటప్పుడు ఏమన్నాడు? అందరినీ యెహోవా మీకు తోడైయుండును గాక. వీళ్ళేమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనం ఆ రెండు మాటలు కలిపి ఏమంటున్నాం? ప్రైజ్ ద లార్డ్. దేవుడికి వందనములు. దేవుడు ఘనపరచబడును గాక. దేవుడు ఘనపరచబడు. ఈ మాట ఎవరు వాడారు? బోయేజు. అందుకనే బోయేజు రెండో స్తంభం, మొట్టమొదటి స్తంభము యాకీన్. ఇప్పుడు యాకీన్ అంటే ఏంటి అర్థమైందా? యాకీన్ అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడు. యాకోబు యొక్క రెండో కుమారుని పేరు షిమ్యోన్. షిమ్యోన్ యొక్క 4వ కుమారుడు పేరు యాకీన్ అనగా దేవుడు తన ప్రజలను స్థాపించును, లేక దేవుడు తన ఆలయమును కట్టును. అంటే ముందేమో ప్రజలను స్థాపించాలి, ఆ ప్రజలు ఆలయాన్ని కట్టాలి. అందుకని సొలొమోను 2 స్తంభాల్లో మొట్టమొదటిదానికి యాకీను పేరు. ఈ విధంగా వాక్యం తెలుసుకోవాలి. ఇక్కడతో ఈ జవాబు పూర్తి చేశాము.